కౌంటింగ్ నెక్స్ట్ డే నుంచి next స్టార్ట్ day. అయింది. రోజాని అరెస్ట్ చేసినాం, అదో రోజాని అరెస్ట్ ఇదని. మళ్ళీ కొన్ని రోజులు లేదు, రోజా ఏదో మాట్లాడి సెట్ చేసేసుకుంది లోకేష్ తో, చంద్రబాబు నాయుడుతో అని కొన్ని రోజులు. మళ్ళీ మనం ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడినప్పుడు లేదు 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 మళ్ళీ ఎంక్వైరీ చేసేసాం, రేపే అరెస్ట్. ఇది నాకు అర్థం కాని విషయం ఒకటే ఏంటంటే, ఈరోజు అధికారం మీ దగ్గర ఉంది. ఆడుదాం ఆంధ్ర అనేది స్టేట్ వైడ్ ఒక పెద్ద ప్రోగ్రాం. ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరూ చేయనటువంటి విధంగా స్పోర్ట్స్ పర్సన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అది 100 కోట్ల ప్రాజెక్టు. 119 కోట్లు. దాంట్లో 100 కోట్ల స్కామ్ జరిగింది అనేది ఫస్ట్. వీళ్ళ అబద్ధాలని నేను చెప్తున్నా, ఒక్కొక్క అబద్ధం ఎలా చెప్తారని. రెండోది 3 లక్షలకు పైగా గేమ్స్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకి ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, వాళ్ళకి భోజనం దగ్గర నుంచి, వాళ్ళకి గేమ్స్ ఆర్గనైజ్ చేసే దగ్గర నుంచి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి మీరు చూడండి. రెండోది. మూడోది, దీంట్లో నేను సిద్ధు మా ప్రమేయం లేదు అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అసెంబ్లీలోనూ శాసన మండలిలో క్లియర్గా మంత్రి చెప్పారు, దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు మేము. ఇదంతా కూడా మన ఆర్ఎండ్బి ద్వారా టెండర్లకు వెళ్ళి ఎక్విప్మెంట్స్ తీసుకోవటము, మిగతా అమౌంట్ 26 జిల్లాల కలెక్టర్లకు వెళ్ళింది. కలెక్టర్ల ద్వారా మున్సిపాలిటీల్లో అయితే కమిషనర్లకి, మండలాల్లో అయితే ఎంపీడీల ద్వారా ప్రైజ్ మనీ కానీ మిగతా అన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యిందని క్లియర్గా ఇచ్చిన తర్వాత మమ్మల్ని బ్యాడ్ చేయడానికి పచ్చ ఛానల్లో వీళ్ళు ఎప్పుడు చూసినా ఇది ఒక ఫ్యాషన్గా మాట్లాడుతున్నారు తప్ప. నేను ఒకటే అడుగుతున్నా, మీ పేషీలో ఉన్నారు ప్రద్యుమ్న గారు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బికిను స్పోర్ట్స్కి. మరి ఆయన టెండర్లు వేసి ఆయన ఎక్విప్మెంట్ వచ్చిందా లేదా ఆయన చూసుకొని, ఆయన డబ్బులు కలెక్టర్కి పంపించి కలెక్టర్లు చేశారా లేదా చూసుకున్న బాధ్యత ఆయన తీసుకున్నారు, మేం కాదు కదా. మరి ఆయన మీ దగ్గర ఉన్నాడు, ఫైల్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మా మీద ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నారు? అంటే నేను బైరెడ్డి గట్టిగా మాట్లాడతాము, కూటమి ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపిస్తాము, కాబట్టి వీళ్ళ నోర్లు మూయించడానికి వీళ్ళని భయపెట్టాలి అనుకుంటారు. భయపెడితే భయపడే వాళ్ళమా బైరెడ్డి గారు, రోజా గారు? సో ప్రజలకి తెలుసు, కార్యకర్తలకు తెలుసు, మేము తప్పు చేస్తుంటే ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడే వాళ్ళం కాదు.